జగ్గంపేట గోకవరం మండలాల సరిహద్దుల్లో ఉన్న సింగారమ్మ తల్లి ఆలయ అర్చకురాలికి న్యాయం చేయాలని సిపిఐఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి ఏనుగుపాటి అర్జున్రావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంగళవారం జగ్గంపేటలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అర్జున్రావు మాట్లాడుతూ ఆలయంలో అర్చకురాలిగా పనిచేస్తూ ఎన్నో దశాబ్దాల నుంచి ఆలయ అభివృద్ధి పనులు చూస్తున్న వట్టికుట్టి సీతామహాలక్ష్మి ఇంటిని కిరాణా షాపును ఇటీవల మల్లిసాలకు చెందిన టీడీపీ నాయకులు తొలగించారని అన్నారు. అర్చకురాలు సీతామహాలక్ష్మి జీవనాధారం పొందుతున్న కిరాణా షాపును ఇంటిని కొందరు రాత్రికి రాత్రే ధ్వంసం చేశారని, ప్రశ్నిస్తే ప్రాణాలు తీస్తామని బెదిరించారని అన్నారు. ఈ ఘటనపై గోకవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని అన్నారు. దీనిపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టి సారించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరగని పక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఆలయ అర్చకురాలు సీతామహాలక్ష్మి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జక్కంపూడి రాస, నాగులపల్లి అచ్చారావు, దిమ్మిడి అప్పారావు, సిద్ధభక్తుల అప్పారావు, ఆలయ అర్చకురాలి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మహాలక్ష్మి కుటుంబానికి న్యాయం చేయాలి. ఇల్లు కూల్చేసిన ఒట్టుకుడు మహాలక్ష్మి కుటుంబానికి న్యాయం చేయాలి. టీడీపీ గూండాలు విధానాలు నశించాలి. టీడీపీ అరాచకాలు నశించాలి. టీడీపీ అరాచకాలు నశించాలి. వర్ధిల్లాలి పేద ప్రజల ఐక్యత. ఒట్టుకుడు మహాలక్ష్మి కుటుంబానికి న్యాయం చేయాలి. ఒట్టుకుడు మహాలక్ష్మి కుటుంబానికి న్యాయం చేయాలి. సింగరమ్మ సింత నివాసం ఉంటున్న ఒట్టుకుడు సీతామహాలక్ష్మి కుటుంబానికి న్యాయం చేయాలి. కుటుంబానికి న్యాయం చేయాలి. పేరు పసుపులేటి సింగరలక్ష్మి అండి. సింగరమ్మ గుడి ఆసాదులు. మేము 80 ఏళ్ల నుంచి మా తాతగారు పసుపులేటి వెంకన్న సింగరమ్మ గుడి ఆసాదుడిగా ఉన్నారు. ఆయన చనిపోయిన తర్వాత వారి కుమారుడు పసుపులేటి జనార్దన్ రావు గారు. అతనికి 4 సంతానం అండి, 2 ఆడ 2 మగానే. ఈ 80 సంవత్సరాలు బట్టి మేము అచ్చకత్వం చేసుకుంటూ అక్కడే ఉన్నాం. 20 సంవత్సరాలు బట్టి మమ్మల్ని విపరీతమైన టార్చర్ పెడుతున్నారండి మల్లిశాల గ్రామస్తులు. సింగరమ్మ సింత గోకవరం మండలం కామరాజుపేట పంచాయతీ మల్లవరం రిజర్వ్ ఫారెస్ట్ అండి సింగరమ్మ గుడి. అయితే మల్లిశాల పెద్దలు 20 సంవత్సరాల మధ్య అలా టార్చర్ పెడుతూనే ఉన్నారు. మేము అలా భరింతానే ఉన్నాం. మొన్న పోయిన నెల 23వ తారీఖు వచ్చి మేము ఉంటున్న మా అక్కగారు పిల్లలు కట్టుకున్న తాటాకిళ్ళు పీకేసి మీరు ఇక్కడ ఉండడానికి ఇల్లు లేదు, ఇదంతా మాకు రాసి ఇచ్చేసారు. ఇది మాకు హక్కు ఉంది తప్ప మీకు హక్కు లేదని ఒక 50 మందిని తీసుకుని వచ్చండి. ఇల్లంతా పీకేసేసి ఒక 10 లక్షల రూపాయలు వస్తువులేటి ఏటి బంగారం, అందులో వెండి అన్ని కూడా డబ్బుతో సహా మొత్తం పట్టుకుని వెళ్ళిపోయి నాన్న ఇచ్చేసేసారండి. చేసేసింది కాకుండా మేము గోకవరం వెళ్ళి గోకవరం ఎస్పీ గారికి రిపోర్ట్ ఇచ్చాము. రిపోర్ట్ ఇస్తే రిపోర్ట్ తీసుకోలేదు. అలాగే రాజమండ్రి వెళ్ళి అడిషనల్ ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చామండి. డిఎస్పీ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాం. రాజమండ్రి వెళ్ళి కోరుకొండ ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాం. గోకవరం ఎస్సీ గారికి కంప్లైంట్ ఇచ్చాం. ఈ రోజున 9వ తారీఖు 10వ తారీఖు ఈ రోజు కూడా ఆయన ఏం జరిగింది ఏంటని కూడా అడగలేదు. మమ్మల్ని మా ఇల్లు పీకేసి మమ్మల్ని నానా బేబత్యం చేసి రోడ్డుని పరిచేశారండి. మేము కట్టుబట్టలతో రోడ్డు మీద ఉన్నాం. ఈ రోజు ఇప్పటి వరకు కూడా ఎవరు వచ్చి ఏం జరిగిందని అడిగిన వాళ్ళు లేరండి. ఈ మల్లిశాల టీడీపీ నాయకులు ముండ్రి వరబాబు గారండి మేను, ఆయన సింగరమ్మ ఫారెస్ట్ లో ఉంది. సింగరమ్మ అంతా ఆయనకి రాసి ఇచ్చారటండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ 5 ఎకరాలు. అతను ఎవరికి సంబంధం లేదు, మీ పెద్దలతోనే పోయింది సింగరమ్మ గుడి దగ్గర, ఇంక మీరు ఇక్కడ ఉండడానికి లేదు, మీరు పామని 2-3 సార్లు అన్నాడండి. అయితే మేము ఎందుకు వెళ్ళిపోతాం, 80 సంవత్సరాలు బట్టి ఉంటున్నాం కదా అని మేము అనుకున్నాం. సడన్ గా జనాన్ని తీసుకొచ్చి పైడిపాల సూర్బాబు గారు, పైడిపాల సత్యబాబు గారు, తొట్టుపూడి నాగేశ్వరరావు గారు, పారిపిరెడ్డి సత్యనారాయణ గారు, అలాగే అతురు సీని గారు, ఇలా మన మల్లిశాల గ్రామ ప్రెసిడెంట్ గారు సరస్వతి లచ్చ గారు కూడా ఉన్నారు. అందులోని ముండ్రి ఎర్రబాబు గారు నానా బేబచ్చం చేసేసి నాన్న ఇచ్చేసేసి తాటాకి ఇల్లంతా పీకేసి టాటర్లతో లాగించేసి అందులో 2-3 ఆడవాళ్ళు, 2 మొక్కరోళ్ళు, చిన్నకూరోళ్ళు ఉన్నారండి. ఆ రోజు మేమైతే ఇంటికెళ్ళాము, జగ్గంపేట వచ్చాము. ఆ 5గురిని అందులో పెట్టేసి ఇల్లు తగలబెట్టేయండి అన్నారట. ఫస్ట్ అందులోనే మాడి చచ్చిపోతారు, తగలబెట్టండి అని అన్నారట. రాయచెట్టు శివకుమార్ అండి ఆ అబ్బాయి పేరు. ఇల్లులో పెట్టి తగలబెట్టండి రా చచ్చిపోతారని అన్నాడట. అయితే మిగతా వాళ్ళు మొత్తం తాటే కదా పీకేసి వరకు కూడా ఈ 2 పిల్లలను పెట్టుకుని 3 ఆడవాళ్ళు లోపలే ఉండిపోయారు, బయట రాలేదు. మొత్తం అంతా పీకిన తర్వాత 3 ఆడవాళ్ళు రాత్రి 6 గంటలకు వచ్చండి. పొద్దుపోయిన తర్వాత పీకడం మొదలు పెట్టేసి పీకేశారు. అడవిలో దాక్కున్నామండి, ఏమైనా చంపేస్తారేమో రాత్రికి వచ్చేసి అనేసి పిల్లల్ని పెట్టుకుని
వారం రోజులు శివరాంపట్నం రోడ్డు వారి ఫారెస్ట్ బిల్డింగ్ ఉంటే అందులో పడుకున్నామండి. రాత్రులు తిన్నామో తినలేదో తెలియదు. ఇప్పటికి మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరండి. ఇంతమందికి చెప్పుకున్నామండి. తోట నర్సింగ్ గారికి కూడా ఏమండి మా పాక పీకెత్తామంటున్నారని పాక పీకన ముందు వెళ్ళి చెప్పుకున్నామండి. ఆయన కూడా నేను కట్టించిన కమిటీ హాల్ ఉంది కదా దానికి అడ్డొచ్చిందని చెప్పాడు. తొట్టుపూడి నాగేశ్వరరావు గారు నేను మాట్లాడతానులేమ్మా అన్నారు తప్ప నర్సింగ్ గారు కూడా మాకు సపోర్ట్ చేయలేదండి. ఎవ్వరు సపోర్ట్ చేయలేదండి. మల్లిశాలలో అంత నరకయాతన పెట్టేసి నానా బాధలు పెట్టేసి మమ్మల్ని తినడానికి తిండి లేకుండా కట్టుకోవడానికి గుడ్డ లేకుండా నడి రోడ్డు మీద నిలబెట్టేశారు సార్ మమ్మల్ని. ఎస్సీ వర్గీకరణపై మాలలు ఐక్యంగా పోరాటం చేయాలని తెలంగాణ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, రాష్ట్ర మాల సంఘాల జేఏసీ అధ్యక్షులు పండు అశోక్ కుమార్, తెలంగాణ జేఏసీ చైర్మన్ దానయ్య పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణపై మాలలు ఐక్యంగా పోరాటం చేయాలని, ఎస్సీ వర్గీకరణ సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకంగా ఉందని, అది అశాస్త్రీయమైనదని, దాని రద్దు కోసం మాలలు ఉద్యమించాలని తెలంగాణ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, రాష్ట్ర మాల సంఘాల జేఏసీ అధ్యక్షులు పండు అశోక్ కుమార్, తెలంగాణ జేఏసీ చైర్మన్ దానయ్య అన్నారు. కాకినాడ మెక్లరిన్ హై స్కూల్లో రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పివి రావు 73వ జయంతి కార్యక్రమం సందర్భంగా మాలల మహా రణభేరీ సభను నిర్వహించారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, వివి రావు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ పేరుతో మాల మాదిగల ఐక్యతను దెబ్బతీసే కుట్రను సమర్థంగా ఎదుర్కోవాలని సూచించారు. ప్రధాని మోదీ పరేడ్ గ్రౌండ్ వేదికగా ఎస్సీ వర్గీకరణ చేసి తీరుతామని ప్రకటించి దళితుల్లో ఉన్న ఐక్యతను దెబ్బతీశారని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ రద్దు పోరాటం యావత్ దేశానికి సంబంధించిన సమస్యగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మానవ సంఘాల జేఏసీ నాయకులు తుల్లిబిల్లి అశోక్, చెన్నకేశవులు, డాక్టర్ శివనాగ జగన్ బాబురావు, జోజీ మేరీ, గుమ్మపు సూర్యవరప్రసాద్, కాకినాడ జిల్లా మాల సంఘాల జేఏసీ అధ్యక్షులు లింగం శివప్రసాద్, సతీష్ కుమార్, మాధా సుబ్రహ్మణ్యం, కండవల్లి లోహరాజు తదితరులు పాల్గొన్నారు. అందరు కూడా ఆశ్చర్యపడిపోయినారు. అరే ఇంతమంది మాలాలు ఉన్నారా, మాకు తెలియదు. మా మాల పరితపిస్తూ తిరుగుతున్నటువంటి మన ఈ యొక్క సభ అధ్యక్షుడు సార్ ఎలా చూడండి సార్ సార్ జై భీమ్, మాల ఐక్యత, మాల ఐక్యత, మాల ఐక్యత. తిప్పి కొట్టడానికి మాల మహానాడు ఎప్పుడు ప్రయత్నిస్తుందని మేము తెలియజేస్తున్నాం. అది ఏ పార్టీ అయినా ఏ శక్తి అయినా కూడా దాన్ని ఎదిరించి అనగదొక్కే వరకు కూడా మాల మహానాడు మరియు మాల మహానాడు కార్యకర్తలు ఉపక్రమించే నిద్ర పోరని మాత్రం నేను తెలియజేస్తున్నాను. ఇందులో భాగంగా ఈరోజు కాకినాడలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు దానికి తోడు మే 10న స్వర్గీయ పివి రావు గారి 73వ జయంతి సందర్భంగా అన్ని చోట్ల జయంతులు చేసుకుంటారు కాబట్టి ఈరోజు కాకినాడలో మేము నిర్వహిస్తున్నాం. చదువురం నుంచి ఎన్ని పనులు ఉన్నా కానీ పక్కకు పెట్టి మాలలను ఒక తాటిపైకి తేవాలి, మాలలను అభివృద్ధి పథంలో తీసుకెళ్ళాలి, వారికి ఒక దిశ నిర్దేశం చేయాలనే ఉద్దేశంతో మన వివేక్ వెంకటస్వామి గారు ఇక్కడ రావడం జరిగింది. వారి తండ్రి గారు కూడా వెంకటస్వామి గారిని సుమారు 40 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా పనిచేసి దళితులకు ఎంతో సహాయపడడం జరిగింది. అటువంటి పెద్దయిన బిడ్డ ఈరోజు నేనున్నాను మీకు మాలలో తోడుగా అంటూ మన ముందుకు వచ్చారు కాబట్టి ఆయన్ని మెసేజ్ ఇవ్వాల్సిందిగా. తప్పిపోయినటువంటి పిల్లవాడు తిరిగి తన తల్లి ఒడికి చేరికి ఎంతో సంతోషిస్తాడో, ఎవరో కనిపడేసినటువంటి పసికందుకు ఒక గుక్కిడి పాలించిన తల్లి దొరుకుతాది అనుకున్నటువంటి సందర్భంలో అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో, అంత వ్యత్యాసమైన పరిస్థితుల్లో మన జాతి కోసం ఒకే ఒక పేదనుడు పుట్టాడు, ఆయన స్వర్గీయ పివి రావు గారు. అలాంటి మాల జాతి వెతుకుతున్న తరుణంలో ఒక గ్రూప్ లో ఆఫీసర్ అయి ఉండి ఆరు బిడ్డలను వేయటానికి మాలల శ్రేయస్సు కోసం మృత్యువును కూడా కౌరుగిచ్చుకున్నటువంటి మహా వ్యక్తి మన పివి రావు గారు అని చెప్పి మనందరూ కూడా ఈ సందర్భంలో గుర్తు పెట్టుకోవాలి.
అలాంటి పివి రావు యొక్క జయంతి సందర్భంగా ఇచ్చేసినట్టు మీ అందరికీ సూటిగా తరతరాలుగా బానిస సంఖ్యలో ఉన్నటువంటి మనందరి కోసం, చీకటి బతుకులలో దళిత సమాజం కోసం వెలుగులు నింపడానికి ఆ అమ్మవారిలో పుట్టినటువంటి అగ్నిగోళం నింపినటువంటి వెలుగులుగా నింపుతున్నటువంటి నా యొక్క దళిత సమాజం యావత్ భారతదేశం ఈ రోజు డయాస్ మీద కూర్చొని రిజర్వేషన్ ఫలాలు కానీ, రాజకీయ ఫలాలు కానీ, అదేవిధంగా కేవలం బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లేకపోతే, ఆయన ఇచ్చినటువంటి రిజర్వేషన్ హక్కు లేకపోతే మనం వేసుకోవడానికి పట్టం లేవు. మా మాటలో నిషిద్ధం, మేము మాట్లాడకూడదు. మా బాటలో నిషిద్ధం, మేము నడవకూడదు. మా బ్రతుకులు నిషిద్ధం. అలాంటి బ్రతుకులన్నిటి కూడా సంసిద్ధం చేసి రాజ్యాంగం హక్కునిచ్చినటువంటి అంబేద్కర్ వాళ్ళు మానవులకి పోతా ఉన్నారు. చేస్తూ ధైర్యంగా ముందుకొచ్చి మాలలందరినీ కూడా ఐక్యంగా చేసి అనేకమైన పోరాటాలు చేయడం జరిగింది. వారు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో, ఆంధ్రాలోనే కాకుండా తెలంగాణలో కూడా మా చిన్న ఉన్నాడు మాల మానాడు, వారు కూడా పివి రావు గారితో కలిసి మనము మాలలందరినీ కూడా ఐక్యంగా చేసి మనం కొట్లాడదామని చెప్పి ఆ రోజులలో అనేకమైన పోరాటాలు చేయడం జరిగింది. ఎప్పుడు కూడా మనం మర్చిపోవద్దు. ఎందుకంటే మన జాతి గురించి మనము అందరం కూడా ఎక్కువ పని చేయలేకపోతున్నాం. కానీ ఎవరైతే జాతి కోసము ముందుకు వచ్చి పనిచేస్తున్నారో మనం ఎప్పుడు కూడా వారిని మర్చిపోదని చెప్పి సభాముఖంగా అందరినీ కూడా కోరడం జరుగుతుంది. ఎందుకంటే పివి రావు గారు నిజంగానే, ఎందుకంటే అప్పుడు నేను చదువుకుంటున్నాను, ఆ టైంలో బిజినెస్ చేసేటప్పుడు కూడా చాలాసార్లు విన్నాను పివి రావు గారు ఎట్లా కోర్టులో కొట్లాడాలి, అడ్వకేట్స్ ఎట్లా ఎంగేజ్ చేయాలి, అందరినీ ఎట్లా ఒక ఐక్యంగా పెట్టాలని చెప్పి ఎప్పుడు కూడా వారు కృషి చేసేవారు. అందు గురించి ఇంత టెన్షన్ పెట్టుకొని వారు చిన్న వయసులోనే 53 ఇయర్స్లోనే, అంటే సుమారు 20 సంవత్సరాలు అంటే 53 సంవత్సరాల్లోనే వారు చనిపోవడం జరిగింది. మనమందరం కూడా మాలలము వారికి కృతజ్ఞతలు ఎప్పుడు కూడా పడి ఉండాలని చెప్పి మీ అందరితో కోరుతూ, మళ్ళొకసారి అంబేద్కర్ గారు ఏదైతే మనకు దారి చూపించినారు, అంబేద్కర్ గారు ఎప్పుడు కూడా ఇదే అన్నారు, ఎప్పుడు ఐక్యంగా ఉండాలి, కొట్లాడాలి, ధైర్యంగా ముందుకు వెళ్ళాలని చెప్పి అంబేద్కర్ గారు మనకు నేర్పించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, కుల వివక్ష ఉన్నప్పుడు కూడా వారు ఏదేమైనా కానీ ఆ రోజులలో గాంధీతోని కొట్లాడి మన జాతిని మనం కాపాడుకుందామని చెప్పి అంబేద్కర్ గారు మన గురించి కొట్లాడడం జరిగింది. ఆ రోజులలో టీవీలు లేవు, పేపర్లు లేవు, ఆర్థికంగా వెనుకబడున్నారు. మీకు అందరికీ తెలుసు, వారు జాతి కోసము వారు ఎంత సాక్రిఫైస్ చేసినారో మనందరికి తెలిసిన విషయమే. 4 కొడుకులు చనిపోయినప్పటికీ కూడా వారు లేదు, నా జాతి కోసం నేను కొట్లాడతాను, జాతి కోసం అని చెప్పి అప్పుడు రౌండ్ టేబుల్లో కూడా మన జాతికి ఏదైతే రిజర్వేషన్స్ అన్నా కానీ ఒక గౌరవం కల్పించాలని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజుల్లో కొట్లాడడం జరిగింది. మనం ఈ రోజు కూడా ఎక్కడ పోని మనం బిఆర్ అంబేద్కర్ గారి ఇన్ని స్టాచ్యూస్ ఉన్నాయంటే ప్రపంచంలో అందరు కూడా ఇదే ఆ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ చూసినప్పుడు వారి త్యాగాలు, వారు ఏదైతే మన గురించి కొట్లాడారో మనకు ఒక దారి చూపిస్తున్నారు. మీరందరూ కూడా మంచిగా చదువుకోండి, మీరందరూ కూడా పైకి రావాలని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక పెద్ద స్ఫూర్తి మన అందరికీ. సో మనం అందరం కూడా బిఆర్ అంబేద్కరైట్స్ ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు మీరందరూ ఏదైతే ఎదురు చూస్తున్నారో మాలలు ఈ ప్రాంతంలో, ప్రత్యేకంగా ఆంధ్రాలో మన మాలల సంఖ్య అందరికన్నా ఎక్కువ సంఖ్య ఉన్నది ఏదైనా కులం అంటే అది మాలల సంఖ్య. కానీ మనము ఏదైతే మన హక్కుల గురించి కొట్లాడాలి, మన హక్కుల గురించి మనకు ఏదైతే అన్యాయం చేస్తున్నారో, ఇప్పుడే మన సోదరులందరూ కూడా చర్చించేటప్పుడు చెప్తున్నారు, సార్ కేవలము ఓట్ల కోసము, కేవలము వారు ఎవరు వారికి ఓటేస్తారని చెప్పి ఆ ఆలోచనతోని ఈ వర్గీకరణ చేస్తున్నారు. నిజంగా మనందరికీ తెలిసిన విషయమే, ప్రభుత్వంలో ఉద్యోగాలు లేవు, అన్నీ కూడా అవుట్ సోర్సింగ్ అవుతున్నాయి. అవుట్ సోర్సింగ్లో రిజర్వేషన్స్ లేవు. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా కేవలం దళితులను విడదీసి వారి ఏదైతే
పొలిటికల్ ఎజెండా ఉందో వారు ఒక శక్తిని ఒక ఎస్సీస్ లో కూడా విడదీసి ఒక శక్తిని వారు చేతిలో పెట్టుకోవాలని చెప్పి ఇక్కడ అందరు నాయకులు, రాజకీయ నాయకులు అందరూ కూడా వివరిస్తున్నారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. గ్రామ సచివాలయాల్లో పనిచేసే ఏఎన్ఎంల పదోన్నతులపై ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఏఎన్ఎంలో ఆందోళన. కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం ముట్టడి. ఎస్సీ వర్గీకరణపై మాలలు ఐక్యంగా పోరాటం చేయాలి. కాకినాడ మెక్లరిన్ హై స్కూల్లో మాలల మహా రణభేరి సభ కార్యక్రమంలో తెలంగాణ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. క్రైస్తవులంతా ఐక్యంగా రాజకీయాలలో ఒరవడి కనబరచాలి. కాకినాడ గొడారిగుంటలోని క్రైస్తవ ప్రార్థనా మందిరంలో మాజీ ఎంపీ జీవి హర్ష్ కుమార్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.